చిన్నారి బాలయేసు నామములో మీ అందరికీ శుభములు. క్రీస్తు జయంతి అష్టదినములలో 6వ దినము. దేవుని చిత్తమును నెరవేర్చువాడు శాశ్వత జీవియగును. మొదటి పట్టణము పునీత యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 12వ వచనము నుండి 17వ వచనం వరకు. నా చిన్ని బిడ్డలారా, క్రీస్తు నామము వలన మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, ఆద్యుడగు వానిని మీరు ఎరుగుదురు కానై మీకు వ్రాయుచున్నాను. యువకులారా, దుష్టుని మీరు ఓడించుటచే మీకు వ్రాయుచున్నాను. బిడ్డలారా, తండ్రిని మీరు ఎరుగుటచే మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, ఆద్యుడగు వ్యక్తిని మీరు ఎరుగుటచే మీకు వ్రాయుచున్నాను. యువకులారా, మీరు బలవంతులగుట చేత, దేవుని వాక్కు మీ యందు నిలిచియుండుట చేత, దుష్టుని మీరు జయించియుండుట చేతను మీకు వ్రాయుచున్నాను. ఈ లోకమును గాని ఈ లోకములోనున్న వాటినైనను ప్రేమింపకుడు. ఎవరైనను ఈ లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో లేదు. ఈ లోకములోనున్నదంతయు శారీరక వ్యామోహము, దృష్టి వ్యామోహము, జీవితమునందలి అహంభావము. ఇవి తండ్రి నుండి వచ్చినవి కావు. ఇవి అన్నీయు ప్రాపంచికములే. ఈ ప్రపంచమును దాని వ్యామోహమును గతించును. కాని దేవుని చిత్తమును నెరవేర్చువాడు శాశ్వత జీవియగును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు రాసిన సువిశేషము 2వ అధ్యాయము 36వ వచనము నుండి 40వ వచనము వరకు. అప్పుడు అచ్చట అన్నమ్మ అనడి ప్రవక్తి ఉండెను. ఆమె ఆషేరు వంశీయుడు ఫనుయేలు పుత్రిక. ఆమె కడు వృద్ధురాలు. వివాహమైన పిదప 7 సంవత్సరములు సంసారము చేసి, ఆ తరువాత 84 సంవత్సరములుగా విధవరాలై దేవాలయము చెంతనే ఉండిపోయెను. ఉపవాసములు, ప్రార్థనలు చేయుచు రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగి ఉండెను. ఆమె ఆ క్షణముననే దేవాలయములోనికి వచ్చి దేవునికి ధన్యవాదములు అర్పించెను. యెరూషలేము విముక్తికై నిరీక్షించుచున్న వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను. వారు ప్రభు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలిలయ ప్రాంతములోని తమ పట్టణము నజరేతునకు తిరిగి వచ్చిరి. బాలుడు పెరిగి దృఢాకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడాయెను. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.